ఏం యాదానా ఎండనబడి పొలంకెళ్ళి వస్తున్నట్టున్నావు? అవును మల్లయ్య, ఈ ఎండలతోని బేజారైతుంది. ఇంకో వైపు ఏమో ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చినాయి. అన్ని పార్టీలోళ్ళు ప్రచారం జోరుగా చేస్తున్నారు. కానీ అని ఏది యాదనా? ఎన్ని ఎలక్షన్లు వస్తేంది, ఏ పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తే నీకొచ్చిన సిక్కేంది? అది ఏదో మిషన్ మీద ఓటేయాలంట కదా. అవు ఆ మిషన్ ఎప్పుడో చాలా రోజుల కిందట చూసిన. ఓటు ఎట్లా వేయాలనో కూడా నాకు అస్సలు గుర్తులేదు. నేను వేసిన ఓటు నాకు పదా ది బ్యాలెటింగ్ యూనిట్ అండ్ అది కంట్రోల్ యూనిట్. ఈ బటన్స్ మాస్ కరెక్ట్ చేస్తాం లేదా? మా యాదన్న ఈ ఓటు విషయంలో ఓటేస్తారంట, జరెట్టే అలా చూపిస్తారు. దా ఏదన్నా దా, ఏదైతే మనం ఓటు చేయడానికి బూత్లోకి వస్తామో అందులో వచ్చినప్పుడు ఈ పచ్చ లైట్ వెలుగుతుందా లేదా అని చూడాలి. పచ్చ లైట్ వెలుగుతుందంటే నీకు ఓటు ఇచ్చినట్లు లెక్క. ఇక్కడ తెలుగులో ఉన్నాయి పేర్లు, వాళ్ళకు గుర్తులు ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎవరికైతే వేయాలనుకుంటావో దానికి ఎదురుగున్న ఈ బటన్ నొక్కాలి. మీ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ ఎర్ర బల్బ్ వెలుగుతుంది, తర్వాత సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ అని వస్తుంది. అట్లా ఎర్ర బల్బ్ వెలిగి బీప్ సౌండ్ వస్తే ఓటేసినట్లు. ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఏ చూడు ఒకసారి. అల్కాగేసా సారు, ఇంతేనా సారు? మంచి సారు. ఇప్పుడు ఎరికైందా యాదనా? ఓ ఇన్ని రోజులు ఏందో అనుకున్నా, ఇంత అల్కగా ఓటేయచ్చని ఇప్పుడే ఎరికైంది. ఇప్పుడు చూసుకో, ఓటున్న వాళ్ళందరికీ ఇల్లు తిరిగి ఓటేయమని చెప్తా. ఓటర్ మహాశైలారా, మనం అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ను వినియోగిస్తున్నాము. చాలామంది ఈవీఎంస్ పైన అవగాహన లేక పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత గందరగోళానికి గురి కావడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పోలింగ్ సిబ్బంది యొక్క సహాయ సహకారాలు కూడా అర్థిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఈవీఎంస్ పైన ఏ విధంగా ఓటు వేయాలనే అంశం పైన అవగాహన కల్పించడానికి ఆల్రెడీ ఈవీఎంస్ను కూడా గ్రామాల్లో, అదేవిధంగా మున్సిపల్ వార్డులలో తిప్పుతూ ఉన్నాం. ఈవీఎం పైన ఏ విధంగా ఓటు నమోదు చేయాలనే విషయాన్ని మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ నా యొక్క ముఖ్యమైన విజ్ఞప్తి ఏమనగా, ప్రజాస్వామ్యంలో మార్పు అనేది మనకు ఓటు వేయడం ద్వారానే సాధ్యమవుతుంది. మరి నిర్భయంగా ఓటు వేయండి, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయండి, స్వచ్ఛందంగా ఓటు వేసి మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అందరం ఓటు హక్కుని వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం.